మనం 36 ఫ్లైఓవర్లు కడితే రేవంత్ రెడ్డి గారు 36 గుంతలు కూడా పూడ్చలే రోడ్ల మీద, అందుకు ఓటేయాలనా? హైదరాబాద్లో బ్రహ్మాండంగా మనం యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలను మనం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నందుకు ఓట్లేయన్నా రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలి? మనం ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి? ఆటో వాళ్ళను చంపినందుకు ఓట్లేయన్నా? ఆర్టీసీ వాళ్ళని నాగం చేసినందుకు ఓటేయన్నా? తెలంగాణలో అన్ని వర్గాలను నాశనం చేసినందుకు ఓటేయాలనా? ఎందుకు ఓటేయాలి? ఏ కారణం చేత ఓటేయాలి? ఆలోచించండి. నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకుడిని కూడా అడుగుతున్నా. మాట్లాడుతూ ఒక్కటే డైలాగ్ కొడుతుండు, మాకు ఓటేస్తే వచ్చే 3 ఏళ్ళు మేమే గవర్నమెంట్లు ఉంటాం కాబట్టి మాకు అభివృద్ధి చేస్తాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నీకేమైనా సిగ్గుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటుండు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు వైతందుకు తప్ప బుడ్డ పైస లేదు, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పని లేదు, ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయాలనో తెలుస్తలేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయననేమో ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, నాకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, నాకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఒక 100 కోట్లు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. పక్కనే ఉంటుంది కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇటువంటి కథలే చెప్పిండ్రు, పెద్ద పెద్ద కథలు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు, మీకు అక్కడ 6,000 ఇండ్లు ఇస్తాం, 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. నేను జూబ్లీ హిల్స్లో ఉండే అన్నదమ్ములను ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా, కంటోన్మెంట్ పక్కనే ఉంది, ఎలక్షన్ అయిపోయి 16 నెలలు అయింది, 16 నెలల కింద ఇక్కడ చెప్పినట్టే కాకమ్మ కబుర్లు చెప్పిండ్రు. ఒక్క పైసా ఇచ్చిండా, ఒక్క రోడ్ వేసిండా, ఒక్క ఇల్లు కట్టిండా? దయచేసి అక్కడ ఉండే మీ అన్నదమ్ములను ఆడబిడ్డలను అడగండి, మోసపోకండి. ఒక వ్యక్తి చేతిలో ఒక్కసారి మోసపోతే అది ఆ మోసం చేసిన వాడి తప్పవుతుంది. కానీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అదే పార్టీ చేతిలో మళ్ళా మోసపోతే 6 గ్యారంటీల మోసం, 420 హామీల మోసం, అన్ని మోసాలు అయిపోయినాక మళ్ళీ జూబ్లీ హిల్స్లో మళ్ళీ మోసం చేస్తే, మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. ఆలోచించండి. మీరు కాంగ్రెస్ను ఓడగొడితేనే మీకు 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 వస్తాయి. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్ను ఓడగొడితేనే ముసలోళ్ళకు 4,000 పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ వస్తుంది. అందుకే ఒక సోదరుడు ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు మంచి ఒక చిన్న షాయరీ చెప్పిండు. ఎట్లున్నదట కాంగ్రెస్ కథ అంటే, ఈరోజు ముఖ్యంగా మా ఉర్దూ మాట్లాడే మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు వినాల. ఎట్లుందట కాంగ్రెస్ కథ అంటే, ఇక్తిదార్ की दौड़ में सब कुछ गवा दिए, इक्तिदार की दौड़ में सब कुछ गवा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए, अवाम ने पूछा कहाँ गई तरक्की, अवाम ने पूछा कहाँ गई तरक्की, जवाब में नए वादों के ख्वाब दिखा दिए. అంటే ఇదివరకు చెప్పినే గాల్లో పోయినాయి 420 హామీలు, కానీ మళ్ళా కొత్తగా ఇయాల ఇంకేదో ఆ వాగ్దానం ఇచ్చి జూబ్లీ హిల్స్లో అభివృద్ధి చేస్తా అంటే, కంటోన్మెంట్లో చేయనోడు, మహబూబ్ నగర్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, గెలిచిన 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ రూపాయి ఇయ్యనోడు జూబ్లీ హిల్స్లో ఇస్తా అంటే మనం నమ్ముదామా? ఆలోచించండి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడు. నమ్మకండి.